హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నేను మాట్లాడబోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. చాలామంది పేరెంట్స్కి ఎక్కువ ఉండే డౌట్ అన్నమాట. సార్, మా చంటోడికి ఏ షాంపూ పెట్టాలి, ఏ పౌడర్ పెట్టాలి, ఏ హెయిర్ ఆయిల్ పెట్టాలి, ఏ మసాజ్ ఆయిల్ పెట్టాలి, చాలా డౌట్స్ ఉంటాయి. అయితే ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే నేను ఈరోజు చాలా పేపర్స్ చూపించను, ఎందుకంటే ఒక పేపర్ చూపిస్తాను. ఆ పేపర్ వచ్చేసి మనకి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళే పీడియాట్రిక్ స్కిన్ కేర్ గైడ్లైన్స్ రిలీజ్ చేశారు. ఎందుకంటే మార్కెట్లో చాలా వరకు చాలా సబ్బులు, చాలా బ్రాండ్స్ ఇవన్నీ చూడలేక 2018లో బాంబేలో అందరు పీడియాట్రిషియన్స్ ఐఏపీ వాళ్ళు మొత్తం ఒక మీటింగ్ జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2019లో చెన్నైలో ఇంకొక మీటింగ్ జరిగింది. సో ఈ రెండు మీటింగ్ల అనుసారంగా వీళ్ళు మొత్తం ఇంటర్నెట్ అంతా జల్లెడ బట్టి ఏది బెస్ట్ కాదు, అసలు ఇండియాలో మన పిల్లలకి ఏ షాంపూ, ఏ సబ్బు, అసలు ఏంటిదంతా అన్నట్టుగా వాళ్ళు క్లియర్ కట్ గైడ్లైన్స్ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు నేను చెబుతుంది స్టాండర్డ్ గైడ్లైన్స్, అంటే ఇవిటికి మించి ఇంకా ఏ డాక్టర్ ఏది చెప్పినా మీరు నమ్మకూడదు. ఎందుకంటే ఇవి ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ వాళ్ళు మన పిల్లల కోసం రిలీజ్ చేసినటువంటి స్టాండర్డ్ గైడ్లైన్స్. దీనికి వ్యతిరేకంగా ఏది చెప్పినా, ఏ డాక్టర్ చెప్పినా అది నమ్మాల్సిన అవసరం లేదు. క్లియర్. సో నేను జనరల్గా మాట్లాడడం వేరు, ఒక డాక్టర్ జనరల్గా చెప్తున్నాడు అంటే అది ఆయన ఒపీనియన్ అయి ఉండొచ్చు, బట్ ఇప్పుడు నేను చూపిస్తుంది మీకు స్టాండర్డ్ గైడ్లైన్స్. ఆబ్వియస్ నా అన్ని వీడియోస్లో కూడా మీరు స్టాండర్డ్ గైడ్లైన్స్ని చూస్తారు. సో ఇప్పుడు నేను చూపిస్తున్న పేపర్ చూడండి. సో రికమెండేషన్స్, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్ గైడ్లైన్స్ ఫర్ పీడియాట్రిక్ స్కిన్ కేర్. సో చాలా అద్భుతమైన పేపర్ ఇది. సో ఈ పేపర్ మనకు వచ్చేసేసి 2021లో రిలీజ్ అయిందండి. ఇది ఫిబ్రవరిలో రిలీజ్ అయింది. సో ఈ పేపర్లో వీళ్ళు చాలా అద్భుతంగా రాస్తారు. ఏమనంటే ఏ షాంపూ ఏంది, అసలు ఏ సబ్బు పెట్టాలి, ఏ షాంపూ పెట్టాలి, పుట్టిన పిల్లని ఎలా కేర్ తీసుకోవాలి అనేది చాలా క్లియర్గా రాస్తారు. సో ఈ పేపర్ని నేను ఈ వీడియో కింద లింక్లో పెడతాను. మీకు కావాలంటే మీరు నా డ్రైవ్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు ఫ్రీ టైంలో పూర్తిగా చదవండి. బట్ నేను స్టిల్ ఈ వీడియోలో ఒక మంచి గ్లిమ్స్ ఇస్తాను వీడియో మొత్తం. సో జాగ్రత్తగా చూడండి. సో వీళ్ళు చెప్పే ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, ఒక నార్మల్ న్యూ బోర్న్, ఒక అప్పుడే పుట్టిన పిల్లాడి యొక్క స్కిన్ అనేది 40 to 60 టైమ్స్ మన నార్మల్ పెద్దవాళ్ళ స్కిన్ కంటే చాలా సన్నగా ఉంటుంది. కాబట్టి అండ్ వీళ్ళకి NMF అంటే న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్ చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది అన్నట్టుగా ఫస్ట్ పాయింట్ వీళ్ళు సింపుల్గా రాసినారు. ఓకే, సో మీరు ఈ పేపర్ మొత్తం చదవచ్చు హ్యాపీగా, ఇంట్లో కూర్చొని చదువుకోండి. బట్ నేను మాత్రం మీకు కంప్లీట్ గ్లిమ్స్ ఇస్తాను. సో వీళ్ళు సింపుల్గా గైడ్లైన్స్ అని స్టార్ట్ చేసి ఇక్కడ మీకు చూపిస్తున్నారు చూడండి, స్కిన్ టు స్కిన్ కేర్. ఓకే, సో WHO రికమెండ్ సూన్ ఆఫ్టర్ ద బేబీ, అంటే బేబీ పుట్టగానే ఫస్ట్ ఒక గంట సేపు ఒక డైపర్ మాత్రమే వేసి తల్లి ఒడి మీద, అంటే స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్, తల్లి చర్మానికి బాబు చర్మం తగిలేటట్టుగా ఒక గంట సేపు చక్కటి వెచ్చని బ్లాంకెట్స్ కట్టి ఎలాంటి బట్టలు వేయకుండా ఉత్త డైపర్ మాత్రమే వేసి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ ఒక గంట సేపు ఉంచాలి అన్నట్టుగా WHO సంస్థ వాళ్ళు క్లియర్గా చెప్పినట్టుగా మన ఐఏపీ గైడ్లైన్స్లో ఉన్నాయి. ఓకే రైట్, ఇది నెంబర్ 1. నెంబర్ 2, వెర్నిక్స్ కేషియోజా, అంటే మీ బాబు పుట్టగానే వాడికి అంత వైట్ది పొర ఉంటుంది. సో వైట్ది అంతా బాడీ మొత్తం ఉంటుంది. సో దాన్నే వర్నిక్స్ కేషియోజా అంటారు. సో ఈ వర్నిక్స్ కేషియో అని మీరు ఇక్కడ లైన్ చూడండి, WHO అండ్ ద యూరోపియన్ రౌండ్ టేబుల్ మీటింగ్ రికమెండ్ దట్ వర్నిక్స్ కేషియోజా షుడ్ నాట్ బి రిమూవ్డ్ బికాస్ ఆఫ్ ద వేరియస్ బెనిఫిషియల్ ఫంక్షన్స్. ఓకే, సో ఏమి ఆ బెనిఫిషియల్ ఫంక్షన్స్ అంటే, నెంబర్ 1, మీ బాబు డీహైడ్రేషన్ కాకుండా అది ఆ వర్నిక్స్ అనేది ఒక మంచి ఆయిల్ లేయర్ని స్కిన్ మీద వేస్తుంది. అది ఒక న్యాచురల్ మాయిశ్చరైజింగ్ ఫ్యాక్టర్గా పనిచేస్తుంది. నెంబర్ 2, ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఆ వర్నిక్స్ అనేది బాబుకి ఒక స్కిన్ పైన చాలా ఈజీ కాపాడుతుంది అన్నమాట. సో ఈ రెండు కారణాలను బట్టి వర్నిక్స్ అసలుకే తీయద్దు అని అంటారు. బట్ లోకల్ హాస్పిటల్స్లో ఈ లోకల్ సిస్టర్స్ కానీ దాయమ్మలు ఏం చేస్తారంటే ఒక కొబ్బరి నూనె తెచ్చేసేసి వాడి బాడీ మొత్తం రుద్దేసి వర్నిక్స్ని మొత్తం తీసేస్తారు. సో ఐడియలీ వర్నిక్స్ దానంతటది ఎండిపోతుంది. టైం గడుస్తున్న కొద్దీ మెల్లిమెల్లిగా వర్నిక్స్ కరిగిపోయి వాడి బాడీ మీద ఒక ప్రొటెక్టివ్ ఫిలిం ఫామ్ చేస్తుంది. కాబట్టి WHO వాళ్ళు అండ్ IAP వాళ్ళు ఇది తీయకూడదు అని రాస్తారు. ఓకే, సో నేను అసలైన టాపిక్లోకి వెళ్తున్నాను. ఫస్ట్ బాత్, వాడికి ఎప్పుడు ఫస్ట్ స్నానం చేయించాలి, ఇది క్లియర్గా నేను మాట్లాడతాను. సో ఇంకా ముందు చాలా పాయింట్స్ ఉంటాయి, వీడియో ఎండ్ వరకు జాగ్రత్తగా చూడండి. సో ఫస్ట్ బాత్ ఎప్పుడు చేయించాలి అంటే మీరు కరెక్ట్గా చూడొచ్చు. WHO రికమెండ్స్ దట్ ద ఫస్ట్ బాత్ షుడ్ బి డిలేడ్ అంటిల్ 24 hours ఆఫ్టర్ బర్త్ బట్ నాట్ బిఫోర్ 6 hours. సో పుట్టగానే 6 గంటల లోపు చేపిస్తే వాడి బాడీ చల్లబడి వాడు హైపోథర్మియాకి లోన్ అయ్యి వాడు ఇన్ఫెక్షన్స్కి లోన్ అవుతాడు అన్నట్టుగా వాళ్ళు ఏమంటారంటే 24 hours వరకు స్నానాన్ని ఆపండి, 24 hours తర్వాత చేపించుకోవచ్చు. బట్ చాలా వరకు హాస్పిటల్స్లో డాక్టర్స్ ఏమంటారంటే బొడ్డు పడిపోయినాక చేయించండి అంటారు. ఎందుకు అంటే చాలా వరకు పల్లెటూరులో పేరెంట్స్ ఎట్లా ఉంటారంటే కాస్త ఎక్కువ శాతం పిల్లలు
ఎత్తుకోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అండ్ వాటర్ కానీ హైజీన్ కండిషన్స్ని బట్టి ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాడు. సో నార్మల్గా నేను యూజువలీ మా గవర్నమెంట్ హాస్పిటల్లో మాత్రం బొడ్డు పడిపోయిన దాకా చేయించండి అంటాం. బట్ WHO గైడ్లైన్స్ ఎట్లా ఉంటాయంటే 24 అవర్స్ ఆ తర్వాత మీరు స్నానం చేయించవచ్చు అని చెప్తుంది. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద పర్సనల్ హైజీన్. సో మీరు పర్సనల్గా ఎంత నీట్గా చూసుకుంటారు, బాబు హ్యాండ్లింగ్ ఎంత అవుతుంది అనే దాన్ని బట్టి యూజువలీ స్నానం డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఒకవేళ మీ బాబుకి నెల తక్కువ పుట్టి ఉంటే వాడు సపోజ్ చాలా తక్కువ పుట్టిందంటే 2 kgs వరకు వానికి స్నానంని మీరు హోల్డ్ చేయొచ్చు. ఓకే, ఆ స్నానం టెంపరేచర్స్ అన్ని కింద ఉన్నాయి, చాలా జాగ్రత్తగా చూడండి. సో వీళ్ళు కింద ఏమని రాస్తారంటే డిలైడ్ బాతింగ్ ప్రమోట్ సక్సెస్ఫుల్ ఇనిషియేషన్ ఆఫ్ ద బ్రెస్ట్ ఫీడింగ్ అండ్ ఫెసిలిటేట్స్ బాండింగ్ అండ్ స్కిన్ టు స్కిన్ కేర్. ఓకే, సో ఈ కారణాన్ని బట్టి కూడా కొంతమంది డాక్టర్స్ ఏం చేస్తారంటే స్నానాన్ని డిలే చేయమంటారు. బట్ WHO పరంగా అండ్ IAP పరంగా అయితే మీరు 24 అవర్స్ తర్వాత జాగ్రత్తగా స్నానం చేయించుకోవచ్చు బాబుని. క్లియర్. అండ్ వాటర్ టెంపరేచర్ ఎంత ఉండాలి? చాలామంది అంటారు సార్ గోరెచ్చగా ఉంచాలన్నా చల్లగా ఉంచాలన్నా. లేదండి, దానికి స్ట్రిక్ట్ గైడ్లైన్స్ ఉన్నాయి, కింద చూడండి. సో 37 to 37.5 degrees సెంటీగ్రేడ్ థర్మోమీటర్లో మీరు పెట్టినప్పుడు ఆ వాటర్ ఆ డిగ్రీ సెంటీగ్రేడ్లోనే ఉండాలి. అండ్ టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ షుడ్ బి చెక్డ్ బై ద హెల్త్ వర్కర్ ఆర్ ద కేర్ గివర్ ఇమర్సింగ్ దర్ హ్యాండ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్, డ్యూరేషన్ ఆఫ్ ద బాత్ షుడ్ నాట్ ఎక్స్టెండ్ 5 to 10 minutes. సో ఎందుకు ఈ టైంని పెట్టారు అంటే వాడి స్కిన్ మీద ఉండే న్యాచురల్ ప్రొటెక్షన్ లేయర్స్ అన్నీ మీరు ఎక్కువసేపు స్నానం చేపిస్తూ ఉంటే అవి పోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు మీ చంటి పాపని ఒక బాత్ టబ్లో పెడితే జాగ్రత్తగా చూడండి, ఇక్కడ రాస్తారు కింద. ఇఫ్ చూసింగ్ ఎ బాత్ టబ్ డెప్త్ ఆఫ్ ద వాటర్ షుడ్ బి 5 centimeters అప్ టు ద హిప్ ఆఫ్ ద బేబీ. సో నార్మల్గా మీ బాబుని పడుకోబెడితే, సపోజ్ ఆ టబ్లో పడుకోబెడితే ఈ హిప్ జాయింట్ ఉంటుంది కదండి. సో హిప్ జాయింట్కి నియర్లీ వాళ్ళు ఏమని రాస్తారంటే ఇఫ్ చూసింగ్ టు గివ్ ఎ బాత్ టబ్ డెప్త్ ఆఫ్ ద వాటర్ షుడ్ బి 5 centimeters అప్ టు ద హిప్ ఆఫ్ ద బేబీ యాజ్ బాత్ టబ్స్ అండ్ బాత్ టాయ్స్ ఆర్ పొటెన్షియల్ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఎందుకు అంటే ఈ మనకి హిప్ జాయింట్ ఉంటుంది కదా, ఈ తుంటి బొక్క. ఓకే, సో ఈ తుంటి బొక్కకి వరకు నీళ్ళు ఉండాలి. ఎందుకంటే వాడు పడుకున్నప్పుడు కానీ లేదా వాడు కూర్చున్నప్పుడు అయితే నో ప్రాబ్లం. వాడు పడుకున్నప్పుడు అయితే ఏంటంటే మీరు పడుకోబెట్టినప్పుడు తుంటి బొక్క వరకు వాటర్ వస్తే యూజువల్ అది ముక్కు వరకు ఇక్కడ వరకు చెవుల వరకు రాదు. క్లియర్. సో వాడికి కింద బటక్ ఏరియా వరకే వాటర్ ఉంటుంది కాబట్టి అది చాలా సేఫ్ అని వాళ్ళు క్లియర్గా రాస్తారు. సో అంతే లెవెల్లో వాటర్ ఉంచాలి. ఓకే, అండ్ కిందికి చూస్తే ఏ సబ్బు వాడాలి? సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది, జాగ్రత్తగా వినండి. సో కింద రాస్తారు చక్కగా సిండెంట్ లిక్విడ్ క్లెన్సర్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ సిండెంట్ బార్స్. సో చాలా వరకు మీకు మార్కెట్లో చాలామంది మామా ఎర్త్ వాడతారు, టెడీ బార్ వాడతారు, సోఫీ బార్ వాడతారు, జాన్సన్ వాడతారు, హిమాలయ వాడతారు. ఇవన్నీ ఏవి కావు. క్లియర్, ఇవన్నీ ఏవి కావు. సో నార్మల్గా నేను చూపిస్తుంది చూడండి, సిండెంట్ లిక్విడ్ క్లెన్సర్స్ ఆర్ ప్రిఫర్డ్ ఓవర్ సిండెంట్ బార్స్. అండ్ నేను రెడ్లో అండర్లైన్ చేస్తాను లిక్విడ్ క్లెన్సర్స్ విత్ అసిడిక్ ఆర్ న్యూట్రల్ pH, appropriate blend of ionic and non-ionic amphoteric surfactants do not affect the skin barrier function or the acid mantle. అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏమంటారంటే సిండెంట్ లిక్విడ్ క్లెన్సర్స్ని మాత్రమే వాడాలి, బార్స్ వాడకూడదు. అంటే సబ్బులు వాడకూడదు. సో నేను చిన్న గ్లిమ్స్ ఇస్తాను, సింపుల్. సో సబ్బు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? నేను ఒక బ్రాండ్ని ఎప్పుడు ప్రమోట్ చేయను, ఏ బ్రాండ్ని నేను ప్రమోట్ చేయను. సో నెంబర్ 1 మీకు అసిడిక్ pH ఉండాలి, అంటే pH 6 కంటే తక్కువ ఉండాలి. సో ఐడియలీ 5 or 5.5 ఇస్ వెరీ గుడ్. అండ్ నెంబర్ 2 ఆ సబ్బులో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సబ్బులో మీకు సోప్ ఉండకూడదు. అంటే సోప్ ఫ్రీ బార్స్ అంటారు కదా, వీటిని సిండెంట్ బార్స్ అంటారు. సో సిండెట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? సింథటిక్ ప్లస్ డిటర్జెంట్, ఈ రెండు కలిస్తే సిండెట్ అవుతుంది అనమాట. సో వీళ్ళు ఏమంటారంటే సిండెట్ లిక్విడ్ క్లెన్సర్సే వాడాలి, సిండెట్ బార్స్ వాడకూడదు, నార్మల్ సబ్బులు వాడకూడదు. సో సింపుల్, pH 6 కంటే తక్కువ ఉండాలి, సిండెట్ బేస్ ఉండాలి, ఫ్రాగ్రెన్స్ స్మెల్ ఉండొద్దు. సోప్కి ఎప్పుడు కూడా స్మెల్ ఉండొద్దు, ఎందుకంటే మనకి నార్మల్ సబ్బుల్లో స్మెల్ వస్తుంది, మంచి స్మెల్ వస్తుందంటే అవి యూజువల్ కెమికల్స్ ఉంటాయి. సో ఆ కెమికల్స్ ఎప్పుడు వాడకూడదు అన్నట్టుగా ఈ 3 స్టాండర్డ్ థింగ్స్ వాళ్ళు చాలా క్లియర్గా చెప్తారు. అయితే మీరు సబ్బుని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ 3 పాయింట్స్ చూసుకోండి. pH 6 కంటే తక్కువ ఉందా, నెంబర్ 2 సిండెట్ ఉందా, ఓకే, సోప్ ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అండ్ నెంబర్ 3 నేను చెప్పినట్టుగా మీకు ఎట్టి పరిస్థితుల్లో ఆ సోప్లో మీకు స్మెల్ ఉండకూడదు, ఫ్రాగ్రెన్స్ ఉండదు. క్లియర్. సో ఈ 3 పాయింట్స్ని మీరు సబ్బు సెలక్షన్లో వాడుకోవాలి. మీరు ఏ సోప్ వాడతారో ఆ సోప్ మీద ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఏ బ్రాండ్ని ప్రమోట్ చేయను. క్లియర్. అండ్ ఇక్కడ చక్కగా కింద ఒక పాయింట్ రాస్తారు చూడండి, సోప్స్ ఆర్ బెస్ట్ అవాయిడెడ్ ఇన్ నియోనేట్స్. సో న్యూ బోర్న్స్లో సబ్బులు పెట్టకండి, లిక్విడ్ క్లెన్జర్స్ ఆర్ ద బెస్ట్ వన్. క్లియర్, రైట్. సో ఇక్కడ చూస్తారు చూడండి, డైలీ బాత్ షుడ్ నాట్ ఎక్సీడ్ 15 minutes ఈజ్ ప్రిఫరబుల్. సో ఇందాక చెప్పాను ఆల్రెడీ ఆ పాయింట్. సో 10 నిమిషాల కంటే ఎక్కువ యూజువలీ స్నానం ఉండకూడదు. 15 ఇస్ ద కట్ ఆఫ్, 15 దాటకూడదు అసలే. ఓకే. అండ్ ఇప్పుడు డైపర్ ఏరియా చాలా ఇంపార్టెంట్. చాలామంది దగ్గరికి వస్తూ ఉంటారు, మీ పేరెంట్స్ ఏంటంటే సార్ మాకు కింద వెనక ర్యాష్ వస్తుంది, వెనక ఎర్రగా అవుతుంది, బాగా వాడికి
వాడికి మోషన్ దగ్గర అంటే మీరు ఎప్పుడు వాడి మోషన్ని కడుగుతూ ఉండాలి. సో వాడు ఎప్పుడైనా మోషన్ పోయింది అనుకోండి, చాలామంది వైపర్స్ వాడుతూ ఉంటారు, మళ్ళీ వైపర్స్ కూడా చాలా మంచి స్మెల్ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ పిల్లలకు వాడుతున్న ఏ వైపర్ కానీ ఏ సబ్బు కానీ స్మెల్ ఉండకూడదు. స్మెల్ ఉంది అంటే యూజువల్ అవి కెమికల్స్ కలుపుతారు ఫ్రాగ్రెన్స్ మంచిగా రావడానికి. సో ఆర్డర్ ఉండకూడదు. సో చాలా క్లియర్గా చూడండి. మీకు ఏమవుతుందంటే ఈ కేర్ ఆఫ్ ద డైపర్ ఏరియా నేను చూపిస్తున్నాను చూడండి. ఈ కేర్ ఆఫ్ ద డైపర్ ఏరియాలో మీకు వీళ్ళేమని రాస్తారంటే, పిల్లలు ఊరికే దొడ్డికొతా ఉంటే ఆ దొడ్డిలో ఫీకల్ యూరియేజెస్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. ఈ యూరియేజ్ అనే ఎంజైమ్స్ ఏంటంటే స్కిన్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. డ్యామేజ్ చేయడం బట్టి స్కిన్ ఊరికే రెడ్ అయిపోవడం కానీ ఉంటుంది. యూజువల్లీ మీ బాబు 1 or 2 times మోషన్ పోతే ఏం కాదు, బట్ అప్పుడప్పుడు 5 to 6 times లూజ్ మోషన్ లాగా పోతూ ఉన్నప్పుడు స్కిన్ మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. సో మీరు బెస్ట్గా ఏం చేయవచ్చు అంటే, ఒక చిన్న థర్మో ఫ్లాస్క్ ఉంటుంది కదండి, మన థర్మో ఫ్లాస్క్. సో కొన్ని వేడి నీళ్ళు, ల్యూక్వామ్ వాటర్ అంటే గోరువెచ్చటి నీళ్ళు ఉంటాయి కదా, గోరువెచ్చటి నీళ్ళు నింపేసి మీ థర్మల్ ఫ్లాస్క్లో పెట్టేసేయండి. ఓకే, సో ఆ థర్మో ఫ్లాస్క్లో నుంచి మీకు ఈజీగా 2-3 days వేడిగా ఉంటుంది. సో మీ స్ప్రే బాటిల్, ఒక చిన్నది 20 rupees స్ప్రే బాటిల్ దొరుకుతుంది, చిన్నది ఇట్లా కొట్టేది. ఓకే, ఆ స్ప్రే బాటిల్లో ఈ గోరువెచ్చటి నీళ్ళు నింపి మీ బాబు ఒకవేళ మోషన్ పోతే వాడికి జస్ట్ వాడి బట్టెక్ ఏరియాలో జస్ట్ స్ప్రే, ఆ ల్యూక్వామ్ వాటర్ స్ప్రే చేసేసేయండి. చేసేసి ఒక ఫ్రెష్ టిష్యూ పేపర్తోని, మళ్ళీ చెప్తా, వైప్స్ వాడకూడదు, ఎలాంటి ఫ్రాగ్రెన్స్ ఉండకూడదు, ఒక ఫ్రెష్ టిష్యూ పేపర్తో స్మూత్గా తుడిచేసేయండి. సో ఇది ద బెస్ట్ పద్ధతి. ఎందుకంటే ఈ ఫీకల్ యూరియేజ్ ఎంజైమ్స్ అనేవి వాడి స్కిన్ డ్యామేజ్ చేయకుండా చాలా అద్భుతంగా ఈ మీరు వాటర్, ఈ స్ప్రేయర్ బాటిల్, గోరువెచ్చని నీళ్ళతో స్ప్రేయర్ బాటిల్ వాడితే చాలా ఈజీగా క్లియర్ అయిపోతుంది అనమాట. సో వీళ్ళు ఇంకోటి కింద ఏమని రాస్తారంటే, డ్యూరేషన్ డైపర్ షుడ్ బి చేంజ్ ఫ్రీక్వెంట్లీ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ డైపర్ డెర్మటైటిస్. ఆల్రెడీ చెప్పాను ఇందాక. సో డ్యూరేషన్ కుడ్ వేరీ ఫ్రమ్ ఎవ్రీ 2 hours ఇన్ నియోనెట్స్ టు ఎవ్రీ 3 to 4 hours ఇన్ ద ఇన్ఫెంట్స్. సో ప్రతి 2 గంటలకు ఒకసారి వాడి మోషన్ పోయే ఏరియాని చూడాలి కంపల్సరీ, లేకపోతే స్కిన్ డ్యామేజ్ అవుతుంది. వాడు లాట్రిన్ పోయిన తర్వాత చాలాసేపు అట్లే ఉందనుకోండి, ఆ స్కిన్ అనేది డ్యామేజ్ అవుతుంది. క్లియర్. అండ్ వైప్స్ షుడ్ బి ఫ్రీ ఆఫ్ ద ఫ్రాగ్రెన్స్ అండ్ ఆల్కహాల్. నేను ఇందాక చెప్పాను ఈ పాయింట్. ఎట్టి పరిస్థితుల్లో మీరు వాడుతున్న ఆ వైప్స్లో ఎటువంటి సువాసన ఉండకూడదు, ఆల్కహాల్ ఉండకూడదు. క్లియర్, రైట్. సో ఇప్పుడు నేను ఇక్కడ చూడండి, కేర్ ఆఫ్ ద అంబ్లికల్ కార్డ్. సో బాబు ఇంటికి వచ్చిన తర్వాత వాడికి డెఫినెట్గా బొడ్డు దగ్గర కట్ చేసి ఉంటుంది. సో బొడ్డును ఏం చేయాలి? ఎట్టి పరిస్థితుల్లో మీరు బాబు బొడ్డును ముట్టకూడదు. నేను ఇక్కడ బ్లూ కలర్ అండర్లైన్ చేశాను. WHO రికమెండ్స్ దట్ నథింగ్ షుడ్ బి అప్లైడ్ ఆన్ ద కార్డ్ స్టమ్. చాలామంది డాక్టర్స్ ఏం చేస్తారంటే క్రీములు ఇస్తారు. ఆ క్రీములు తీసి పెట్టండి, ఆ బొడ్డు మీద రుద్దండి అని చెప్తారు. ఇది WHO ఎట్టి పరిస్థితుల్లో రికమెండ్ చేయదు, IAP కూడా రికమెండ్ చేయదు. ఎలాంటి క్రీమ్స్, ఎలాంటి స్ప్రేస్ ఏమీ పెట్టొద్దు, ముట్టకూడదు, పౌడర్స్ అసలే వేయకూడదు అంటిల్ మీ పీడియాట్రిషియన్ మీకు రికమెండ్ చేస్తే తప్ప. కానీ రొటీన్గా మీరు ఎలాంటి పౌడర్స్ కానీ ఏది పెట్టకూడదు. ఎందుకంటే మీరు అది పెట్టడం వల్ల అనవసరంగా వాతావరణంలో దుమ్ము కానీ ధూళి కానీ అంతా వాడి బొడ్డు మీద కూర్చొని ఆ బొడ్డును మొత్తం పాడు చేసేస్తుంది. సో మీ చేతును ఊకే టచ్ చేస్తూ ఉంటే మీ చేతి వల్ల అంబలికల్ సెప్సిస్ అంటే ఆ బొడ్డు దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి ముట్టకండి, ఏమీ క్రీమ్ పెట్టకండి. ఆటోమేటిక్ దానంతట అదే ఎండిపోయి అది పడిపోవాలి. క్లియర్, అది పడిపోతుంది, ఈజీగా పడిపోతుంది. సో మీరేం ముట్టడానికి లేదు. క్లియర్, రైట్. అండ్ కేర్ ఆఫ్ ద స్కాల్ప్, వాడి నెత్తిని ఏ కేర్ తీసుకోవాలి, వాడి గుండెని ఏ కేర్ తీసుకోవాలి అంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఫస్ట్ హెయిర్ వాష్ ఇన్ న్యూ బోర్న్ బేబీ మే బీ గివెన్ ఆఫ్టర్ ద కార్డ్ ఫాల్స్. వాడి బొడ్డు పడిపోయిన తర్వాత మీరు ఫస్ట్ తల స్నానం చేయించండి. సార్ అప్పటి వరకు ఎట్లా? అప్పటి వరకు అంటే నార్మల్ స్నానం చేయించవచ్చు, వాడికి చక్కగా ఈ బాడీ మొత్తం స్నానం చేయించవచ్చు. ఒకవేళ మీకు ఈ బొడ్డు పడిపోయిన తర్వాత కంప్లీట్ హెడ్ బాత్ చేయించవచ్చు అన్నట్టుగా మీకు గైడ్లైన్స్ క్లియర్గా ఉన్నాయి. సో మీరు ఎలాంటి ఇక్కడ చూడండి, application of the mineral oil to the crust and removal of 2 to 3 hours will be helpful. Baby shampoos which are free of fragrance could be used. They should not cause irritation to the eyes. సో ఎలాంటి కళ్ళకి ఎలాంటి మంట రాకుండా ఉండేటట్టుగా మీరు బేబీ షాంపూస్ ఏవైనా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇన్ కేస్ ఆఫ్ చిల్డ్రన్స్ హెయిర్ వాష్ కెన్ బి గివెన్ ట్వైస్ ఎ వీక్. సో చిన్నపిల్లల్లో, చంటి పిల్లల్లో మాత్రం 2 times పెట్టుకోవచ్చు అన్నట్టు రాశారు. సో నెయిల్స్ కూడా కట్ చేయాలి, ఎప్పటికప్పుడు నెయిల్స్ కట్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే చిన్నపిల్లలు ఇట్లా ఆడుతుంటారు కదండి, ఆడుకున్నప్పుడు వాళ్ళ ఫేస్ వాళ్ళంతటా వాళ్ళే రక్కుకునే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నెయిల్స్ అని కట్ చేయాలి. ఇకపోతే పౌడర్స్. సో పౌడర్ సంగతి ఏంటి? సో పౌడర్స్ ఎంతవరకు చిన్నపిల్లల్లో బెస్ట్ అనేది నేను మాట్లాడతాను. సో ఇక్కడ చూడండి, రొటీన్ యూజ్ ఆఫ్ పౌడర్స్ ఈజ్ నాట్ అడ్వకేటెడ్ ఇన్ నియోనెట్స్ అండ్ యంగ్ ఇన్ఫెంట్స్. చాలా క్లియర్ స్టేట్మెంట్. రెగ్యులర్గా మీరు పౌడర్స్ వేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పౌడర్స్ ఇష్టం ఉన్నట్టు అవ్వంటి హిమాలయ ఎన్ని తెచ్చి చల్లుతూ ఉంటారు, అది చాలా పెద్ద మిస్టేక్. ఎలాంటి రొటీన్ పౌడర్స్ వాడకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది పేరెంట్స్ పఫ్స్ వాడుతూ ఉంటారు, ఇట్లా కొడుతూ ఉంటారు, పఫ్లలో బోసులో కొడుతూ ఉంటారు. ఎప్పుడైతే మీరు పఫ్స్తో కొడుతూ ఉంటారో ఆటోమేటిక్గా పౌడర్ దుమ్ము అనేది వాడి ముక్కులో పోతుంది. వాడిది చాలా చిన్న ముక్కు కాబట్టి ఆ కొంత క్వాంటిటీ పౌడర్ వాడి ముక్కులోకి వెళ్ళి ఇరిటేషన్ కాజ్ చేసి వాడికి తుమ్ములు రావడం, జలుబు పట్టడం, ఈ చాలా యాక్సిడెంటల్ ఇంజెక్షన్స్ ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో పఫ్స్ వాడద్దు, పౌడర్స్ పెట్టకూడదు. క్లియర్. అండ్ ఇంకపోతే
నేను మళ్ళీ నెక్స్ట్కి వస్తాను. సో చిన్న పిల్లలు, ప్రీటర్మ్ పిల్లలు, నెల తక్కువ పిల్లల కేర్ చాలా సెన్సిటివ్గా ఉంటుందండి. మీరు యూజువలీ మీ నెల తక్కువ పిల్లలు చాలా అంటే బరువు తక్కువ పుట్టిన పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళకి యూజువలీ 2 kgs వచ్చేంత వరకు స్నానం చేయించొద్దు. అండ్ వారి టీకాలు కూడా 2 kgs వచ్చేంత వరకు కూడా టీకాలు వేయించొద్దు. యాజ్ పర్ గైడ్లైన్స్ 2 కిలోలు దాటేంత వరకు వాడికి స్నానం చేయించొద్దు. మీరు జస్ట్ వైప్స్తో తొడవాలి, నేను చెప్పినట్టుగానే తొడవాలి. కొంచెం గోరువెచ్చని నీళ్ళతో కానీ లేదా నార్మల్ వైప్స్తో, ఏ వాసన లేని వైప్స్తో కానీ మీ ప్రీటర్మ్ బాబును తుడవచ్చు. క్లియర్. అండ్ 2 kgs దాటినాకనే వాడికి కూడా స్నానం చేయించాలి. అండ్ ఒక మంచి క్లెన్సర్ అంటే మీ బాబుకి పెట్టేటటువంటి ఒక సోప్ కానీ ఒక లిక్విడ్ క్లెన్సర్ కానీ ఎలాంటి లక్షణాలను కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి ఐడియల్ క్లెన్సర్. అండ్ ఐడియల్ క్లెన్సర్ ఇస్ ద వన్ దట్ ఈస్ మైల్డ్ అండ్ ఫ్రాగ్రెన్స్ ఫ్రీ. ఇందాక చెప్పినట్టుగానే అది చాలా మైల్డ్గా ఉండాలి, వాసన ఉండకూడదు, విత్ న్యూట్రల్ ఆర్ అసిడిక్ pH అండ్ డస్ నాట్ ఇరిటేట్ ద స్కిన్ ఆర్ ఐస్. ఓకే, ఎలాంటి కళ్ళకి ఎలాంటి ఇరిటేషన్ రాకూడదు. సోప్లెస్ లిక్విడ్ క్లెన్సర్స్ అప్రోప్రియేట్లీ ఫార్ములేటెడ్ ఫర్ ద యూజ్ ఇన్ ద బేబీస్ కుడ్ బి ప్రిఫర్డ్ బై ద వర్చ్ ఆఫ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద బ్యారియర్ ఫంక్షన్. సో సోప్ ఉండకూడదు. నేను ఇంతకుముందు ఈ 3 పాయింట్స్ చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను. వాసన ఉండొద్దు, pH 6 కంటే తక్కువ ఉండాలి, అండ్ సోప్ ఉండకూడదు. ఇవేమి ఉండకూడదు అనమాట. సో ఈ 3 ఉన్నాయి, తీసుకోవచ్చు. ఇకపోతే షాంపూస్ ఎలాంటివి వాడాలి కింద నేను గ్రీన్లో అండర్లైన్ చేశాను. షాంపూస్ దట్ ఆర్ యూజ్ ఇన్ ద బేబీ షుడ్ బి మైల్డ్, మళ్ళీ ఫ్రాగ్రెన్స్ ఉండకూడదు, అండ్ షుడ్ నాట్ ఇరిటేట్ ద ఐస్. క్లియర్, ఇది చూసుకోండి. అండ్ ఇప్పుడు అస్సలైన టాపిక్ వస్తున్నాను, మసాజ్. సో బేబీ మసాజ్. సో నార్మలీ చాలామంది మసాజ్ కదండి, మసాజ్ నెక్స్ట్ టాపిక్ అది. ఎమోలియన్స్ అంటే మాయిశ్చరైజింగ్ లోషన్స్. చాలామంది హిమాలయ కిట్ కొంటారు. మీరు ఫస్ట్ టైం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ హైదరాబాద్ కానీ ఇలాంటి బెంగళూరు, చెన్నై, నాకు చాలామంది పేషెంట్స్ ఉంటారు. వీళ్ళంతా చాలా ఫ్యాన్సీ మాయిశ్చరైజింగ్ లోషన్స్ తెచ్చి రెగ్యులర్గా వాడికి ఏదో స్కిన్ ప్రాబ్లం ఉన్నట్టుగా రెగ్యులర్గా మాయిశ్చరైజింగ్ లోషన్స్ పెడుతూ ఉంటారు. చాలా పెద్ద తప్పు. యాజ్ పర్ ఐఏపీ మీరు ఎలాంటి యూజువలీ మాయిశ్చరైజింగ్ లోషన్స్ పెట్టకూడదు. ఎమోలియన్స్ అనేవి అసలే వాడకూడదు అంటిల్ అండ్ అన్లెస్ మీ బాబు మరీ నెల తక్కువడైతే తప్పించి. కానీ ఒకటి. రెండోది, కొన్ని స్కిన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్థియోసిస్ లాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మొత్తం డ్రై అయిపోయి స్కిన్ స్రివెల్ అయిపోతూ ఉంటుంది. అలాంటి కండిషన్స్లో మీరు డాక్టర్ రికమెండ్ చేస్తేనే మాయిశ్చరైజింగ్ లోషన్స్ వాడాలి. అయితే చాలా వరకు ఇక్కడ నేను చూపిస్తుంది చూడండి. సో న్యాచురల్ ఒలివ్ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ మెనీ ఇయర్స్ as ఎమోలియన్స్. కానీ ఈ ఒలివ్ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్స్తోని చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఐఏపీ రికమెండ్ చేయట్లేదు. అయితే ఏది బెస్ట్ ఆయిల్ జాగ్రత్తగా చూడండి. సో వెజిటబుల్ ఆయిల్స్ హై ఇన్ లెనోలినిక్ యాసిడ్ సచ్ as safflower oil and sunflower oil are recommended for infant skin. Okay, skin barrier recovery occurs fastest with the sunflower seed oil. గమనించారా? సో సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైతే ఉంటుందో, అంటే మనం వంటకు వాడేది కాదు, వంటకు వాడేది నార్మల్, అది డబుల్ రిఫైండ్ అవన్నీ ఉంటాయి. సో నార్మల్లీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అని సపరేట్గా దొరుకుతాయి. అవేంటంటే మీకు చాలా తక్కువ క్వాంటిటీ ఉంటుంది, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది, మన దానికంటే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో అవి న్యాచురల్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అనమాట. ఈ డబుల్ రిఫైండ్ ఇవే ఉండకూడదు, అవి ఫ్రెష్గా ఉండాలి. సో అలాంటి సన్ఫ్లవర్ ఆయిల్స్ మీరు మంచి ఎమోలియన్స్ అంటే మాయిశ్చరైజింగ్ లోషన్స్గా వాడచ్చు. అయితే వీళ్ళు ఇంకొక ఆప్షన్ ఇస్తారు, ఏమనంటే సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్ అండ్ పెట్రోలియం. మనకు నార్మల్ పెట్రోలియం జెల్లీస్ వస్తాయి కదండి, 20 రూపీస్కి 30 రూపీస్కి బయట దొరుకుతాయి. సో అదైనా కూడా మీరు హ్యాపీగా వాడచ్చు. సో వీళ్ళు ఏమని రాస్తారంటే ఒలివ్ ఆయిల్ కానీ మస్టర్డ్ ఆయిల్ కానీ వాడకూడదు అని రాస్తారు. ఎందుకంటే ఓలిక్ యాసిడ్ కంటెంట్స్ ఆఫ్ ద ఒలివ్ ఆయిల్ ఇన్హిబిట్ ద సింథసిస్ ఆఫ్ అరాకిడోనిక్ యాసిడ్, ఇంక్రీజ్ ద మెంబ్రేన్ పర్మియబిలిటీ అండ్ TEWA అంటే ట్రాన్స్ ఎపిడెర్మల్ వాటర్ లాస్. సో చిన్నపిల్లలు స్కిన్లో నుంచి మొత్తం వాటర్ వెళ్ళిపోతుంటుంది మీరు ఒలివ్ ఆయిల్ పెట్టడం వల్ల. సో సింపుల్గా చెప్తాను, మీరు మాయిశ్చరైజింగ్ లోషన్స్ పెట్టాలి అనుకుంటే కాస్ట్లీ భారీ కొనకూడదు. అవేవి రికమెండెడ్ కావు, ఎందుకంటే మీరు డబ్బా వెనుక చూస్తే అన్ని కెమికల్సే ఉంటాయి అందులో. సో బెస్ట్ ఏంటంటే ఒక మంచి సన్ఫ్లవర్ సీడ్ ఆయిల్, అది కూడా నార్మల్ మన డబుల్ రిఫైన్ మన వంటది కాదు, మీకు చిన్నవి దొరుకుతాయి, దీనికంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి, అవి బెటర్. అండ్ నెంబర్ 2 సింపుల్ పెట్రోలియం జెల్లీ. సో ఈ 2 కూడా మీరు హ్యాపీగా మాయిశ్చరైజింగ్ కోసం వాడుకోవచ్చు. క్లియర్. అండ్ ఇక్కడ కింద ఒక మంచి పాయింట్ రాస్తాడు, ఎమోలియన్స్ మార్కెటెడ్ యాజ్ న్యాచురల్, హెర్బల్ అండ్ ఆర్గానిక్ హ్యావ్ టు బి యూజ్డ్ విత్ కాషన్ యాజ్ దేర్ ఆర్ లిమిటెడ్ స్టడీ డేటా ఆన్ దిస్ అండ్ హెన్స్ ఆర్ టు బి అవాయిడెడ్ అన్లెస్ ప్రూవెన్ టు బి ఎఫెక్టివ్ అండ్ సేఫ్. ఇక మీకు మార్కెట్లో దొరికేటివన్నీ ఏమవి, ఇది న్యాచురల్ అండి, ఇది హెర్బల్ అండి, ఇది ఆర్గానిక్ అండి, ఇందులో ఇది ఉంది అది ఉంది అని అన్నీ రాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా యూజువలీ వాడకూడదు, వీటిని చాలా జాగ్రత్తగా వాడాలి అన్నట్టుగా ఐఏపీ గైడ్లైన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి. క్లియర్. సో లాస్ట్ వన్ వచ్చేసి మీకు మసాజ్ గురించి నేను మాట్లాడతాను. సో మసాజ్ ఎందుకు చేయాలి, అసలు మసాజ్ చాలామంది చెయ్యరు. నేను చాలా చూసిన సిటీలలో కొంతమంది సిటీ పేషెంట్స్ నాకు ఉన్నారు, వాళ్ళు జనరల్గా అయితే వాళ్ళు మసాజ్ చెయ్యరు. బట్ మసాజ్ చేయకపోవడం వల్ల నష్టాలు ఏంటి, చేస్తే వచ్చే లాభాలు ఏంటి, మీకు చాలా అద్భుతంగా ఏపీలో పబ్లిష్ అయిందన్నమాట. సో జాగ్రత్తగా చూడండి. సో మసాజ్ ప్రమోట్ సర్క్యులేషన్, సపుల్నెస్ అండ్ రిలాక్సేషన్ ఆఫ్ ద డిఫరెంట్ ఏరియాస్ ఆఫ్ ద బాడీ అండ్ టోన్స్ ఆఫ్ ద మజిల్స్. ఓకే. సో మసాజ్ ఇంక్రీజ్ ద యాక్టివిటీ ఆఫ్ ద వేగస్ అండ్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ గ్యాస్ట్రిన్ అని ఇవన్నీ రాస్తారు చక్కగా. సో మసాజ్ వల్ల నేను చాలా సింపుల్గా చెప్తాను,
మసాజ్ వల్ల వాడి బాడీ మజిల్స్ అన్ని రిలాక్స్ అవుతాయి, వాడు చక్కగా ఆడుకుంటాడు. ఒకటి. రెండోది వాడి బాడీలో గ్యాస్ట్రిన్ ఎంజైమ్స్ కానీ, ఇన్సులిన్, ఐజీఎఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ చాలా అద్భుతంగా పెరుగుతాయి. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మీరు మసాజ్ కరెక్ట్గా చేస్తే మీ బాబు చాలా యాక్టివ్గా ఉంటాడు, వాడికి డైజెషన్ చాలా బాగా అవుతుంది, వాడి గ్రోత్ చాలా బాగుంటుంది. ఓకే, వాడి స్లీప్ సైకిల్స్ కూడా చాలా అద్భుతంగా బాగుంటాయి అన్నట్టుగా వీళ్ళు క్లియర్గా రాశారు. అండ్ మీరు మసాజ్ ఒకవేళ ప్రీటర్మ్ కింద రాశారు చూడండి, మసాజ్ ఆఫ్ ద హాస్పిటలైజ్డ్ ప్రీటర్మ్ ఆఫ్ ద లో బర్త్ వెయిట్ ఇన్ఫెంట్స్ రిజల్ట్స్ ఇన్ ద ఇంప్రూవ్డ్ డైలీ వెయిట్ గెయిన్. మీరు మసాజ్ చేస్తే మీ పిల్లలు చాలా అద్భుతంగా పెరుగుతారు, వెయిట్ చాలా అద్భుతంగా పెరుగుతారు, అండ్ ద లెంత్ ఆఫ్ ద హాస్పిటల్ స్టే చాలా తగ్గుతుంది. చాలా వరకు బెనిఫిట్స్ ఉన్నట్టుగా ఈ మసాజ్ గురించి ఐఏపీ జర్నల్స్లో చాలా ఉన్నాయి. క్లియర్. సో ఎట్లా చేయాలి మసాజ్ అనేది? సో ఇక్కడ నేను పింక్లో అండర్లైన్ చేసాను చూడండి. ఫుల్ బాడీ మసాజ్ విల్ నీడ్ 15 to 30 minutes ఆఫ్ అన్ఇంటరప్టెడ్ టైమ్ అండ్ ఈస్ టు బి గివెన్ వెన్ ద బేబీ ఈజ్ క్వైట్ అలర్ట్ అండ్ యాక్టివ్, ప్రిఫరబుల్లీ 1 to 2 hours ఆఫ్టర్ ఫీడింగ్. మీరు పాలు పట్టిన 1 to 2 hours తర్వాత వాడు సైలెంట్గా క్వైట్గా ఉన్నప్పుడు ఒక 15 to 30 minutes మీ అన్ఇంటరప్టెడ్ టైం తీసుకొని వాడికి చక్కగా బాడీ మసాజ్ చేయండి. సో మసాజ్ చేయడం వల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. అది ఐఏపీఏ కాదు, ఈవెన్ అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ కానీ, ఇరానియన్ జర్నల్స్ కానీ, ఇటాలియన్ జర్నల్స్ కానీ, చాలా జర్నల్స్లో కూడా మసాజ్ గురించి చాలా అద్భుతంగా వివరించారు. సో మసాజ్ కంపల్సరీ చేయాలి. అయితే మళ్ళీ ఇక్కడ క్వశ్చన్, మసాజ్ చేయడానికి ఏ ఆయిల్ వాడాలి అంటే చాలామంది ఉరుకుతారు ఇక షాప్లోకి వెళ్ళేసేసి హిమాలయ మసాజ్ ఆయిల్ ఏదేదో తెచ్చుకుంటారు. కాదు, ఇక్కడ కింద చూడండి చక్కగా రాశారు ఐఏపీ వాళ్ళు, కోకోనట్ ఆయిల్ ఆర్ సన్ఫ్లవర్ ఆయిల్, సింథటిక్ ఆయిల్స్ అండ్ మినరల్స్ ఆర్ ద యూజ్డ్ ఫర్ ద మసాజ్. చాలా సింపుల్, కోకోనట్ ఆయిల్ వాడుకోండి, సన్ఫ్లవర్ ఆయిల్ వాడుకోండి. ఎందుకంటే ఈ ఓలిక్ యాసిడ్ ఏదైతే మనకి ఈ సన్ఫ్లవర్ ఆయిల్లో మీరు చూడండి, లినోలిక్ యాసిడ్ ఏదైతే సన్ఫ్లవర్ ఆయిల్ ఉందో అది చర్మానికి చాలా మంచిది. కాబట్టి వీళ్ళు మసాజింగ్ కోసం ఏం చెప్తారంటే కోకోనట్ ఆయిల్ కానీ, సన్ఫ్లవర్ ఆయిల్ కానీ మీరు హ్యాపీగా బేబీ మసాజ్ కోసం వాడుకోవచ్చు. చాలా అద్భుతమైన పాయింట్ కదా. సో ఇది చూసుకోండి, అండ్ దీనివల్ల మీకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, సో నేను నార్మల్గా మీకు ఒక కంప్లీట్ స్లైడ్ ఎక్స్పోజ్ చేస్తున్నాను. జస్ట్ ఈ స్లైడ్ చూడండి, ఇది ఓవరాల్ టేక్ హోమ్ పాయింట్స్ అన్నమాట. సో ఈ మొత్తం స్లైడ్ చూడండి, చాలా ఇవన్నీ కూడా స్ట్రాంగ్ ఎవిడెన్సెస్. మీరు రైట్ సైడ్ చూడండి. సో స్ట్రెంత్ ఆఫ్ ద రికమెండేషన్ అంటే చాలా స్ట్రాంగ్ అని ఇచ్చారు. సో ఇవి 100% మీరు పాటించి తీరాల్సిందే. ఏ డాక్టర్ మీకు ఏమి చెప్పినా దయచేసి మీరు వినాల్సిన అవసరము లేదు. అండ్ ఎప్పుడు ఆయిల్ మసాజ్ ఎప్పుడు ఇవ్వాలి అంటే జాగ్రత్తగా చూడండి. ఆయిల్ మసాజ్ షుడ్ బి గివెన్ బిఫోర్ బాత్, డ్యూరింగ్ సమ్మర్ అండ్ ఆఫ్టర్ బాత్ డ్యూరింగ్ ద వింటర్. వీళ్ళు ఎప్పుడు ఇవ్వాలన్నా కూడా క్లియర్గా రాశారు. సో ఈ పేపర్ని మొత్తం నేను ఒక 20-21 minutesలో మీకు చాలా గ్లిమ్స్గా చెప్పాను. సో ఈ పేపర్లో హైలైట్ పాయింట్స్ ఇవ్వండి. ఇంకా పర్సనల్గా నేను చాలా జర్నల్స్ చదివాను, ఈ బేబీ కేర్ గురించి చాలా చదివాను. సో ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా చెప్తూ ఉంటాడు. బట్ ఏది చెప్పినా ఏది ఏమైనా కూడా ఇప్పుడు నేను చెప్పిన ఏవైతున్నాయో ఇవి 100% ఐఏపీ జర్నల్ స్టాండర్డ్ గైడ్లైన్స్. సో దీనికి వ్యతిరేకంగా ఏ డాక్టర్ ఏది చెప్పినా దీనికి వ్యతిరేకంగా చెప్తే అది డెఫినెట్గా తప్పు. క్లియర్. సో మీరు వినాల్సిన అవసరం లేదు, మీరు పాటించాల్సిన అవసరం లేదు. నేను ఈ జర్నల్ పేపర్ మొత్తం కూడా ఈ వీడియో కింద లింక్ డిస్క్రిప్షన్లో నా గూగుల్ డ్రైవ్ లింక్లో మీకు ఈ పేపర్ పెడతాను. మీకు కావాలంటే చక్కగా డౌన్లోడ్ చేసుకొని మీ తీరిక వేళలో ఇంట్లో చదువుకోండి. క్లియర్. సో మీకు ఇంకా ఏమైనా బేబీ హెల్త్ కేర్ వాడి స్కిన్ కేర్ విషయంలో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు హ్యాపీగా కింద కామెంట్స్లో మీరు రాయండి. సో డెఫినెట్గా నేను నా టైంలో మీకు వితిన్ 1 day నేను ఆన్సర్ చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. సో దట్ నా పాయింట్ ఒకటే, నేను స్టాండర్డ్ గైడ్లైన్స్ చెప్తాను ఎప్పుడైనా, నేను ఒక బ్రాండ్ని ఎప్పుడు ప్రమోట్ చేయను. సో చాలామంది నాకు అంటున్నారు, సార్ ఎందుకు మీరు ఈ పేపర్స్ అనేది చూపిస్తారు అంటే, నేను ఒకటి చెప్పాను అనుకోండి, అది నా ఒపీనియన్ అవుతుంది. బట్ ఎప్పుడైతే నేను మీకు స్టాండర్డ్ గైడ్లైన్స్ చూపిస్తే నా మాట స్టాండర్డ్ అవుతుంది. క్లియర్. సో అందుకని ఇప్పుడు నేను చూపించిన పేపర్ మీకు లింక్లో పెట్టాను, డౌన్లోడ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేసుకోండి. నా ఛానల్ నుంచి మీకు చాలా బెనిఫిట్స్, చాలా ఒరిజినల్ జెన్యూన్ సైంటిఫిక్ రీసెర్చ్ ఓరియంటెడ్ డాక్యుమెంటెడ్ ఇన్ఫర్మేషన్, హెల్త్ ఇన్ఫర్మేషన్ మీ పిల్లలకి నా ఛానల్లో దొరుకుతుంది. థ్యాంక్ యూ. అండ్ మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.